వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ రమ్య. సార్, ఒక ఫ్యాన్, ఒక అభిమాని అంటే మీ ఉద్దేశంలో ఏంటి? అంటే తొక్కిసలాటలో చనిపోవడం, లేకపోతే 1000 రూపాయలు పెట్టుకొని టికెట్స్ తీసుకోవడం, చొక్కాలు చింపుకోవడం, ఇంతేనా సార్ ఫ్యాన్ అంటే? భలే క్వశ్చన్ అడిగావమ్మా. నువ్వు తెలుసో తెలియకో అడిగావు, కానీ ఇంతకాలం చాలామంది ఫ్యాన్లు అంటే ఇదే అని అనుకుంటున్నారు. అంటే ఫ్యాన్లకు కూడా తెలియదు ఫ్యాన్ అంటే ఏంటని. అభిమానులకు కూడా వాళ్ళ అభిమానానికి ఎంత హద్దు ఎంత అదుపు ఉంటుందో తెలియదు. నువ్వు అందుకే చూడమ్మా, జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ అప్పుడు లాస్ట్లో వెళ్ళేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి ఒక డైలాగ్ వేస్తాడు. ఆయన దయచేసి మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి 100 కళ్ళు పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు, చాలా కేర్ఫుల్గా వెళ్ళండి ఇంటికి, మీరు ఇంటికి వెళ్ళే వరకు నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, దయచేసి నా మాట జాగ్రత్తగా వెళ్ళండి అని జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ప్రీ రిలీజ్ మూవీలో ప్రతి దాంట్లో అంటుంటాడు. చాలా జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ కానీ వేరే కొంతమంది వీళ్ళు కానీ చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఫ్యాన్స్ అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ, చాలా జాగ్రత్త తీసుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫంక్షన్స్కి కూడా రాడు ఆయన, నా వల్ల ఇబ్బంది అవుతుంది. మీరు లాస్ట్ మూవీ, నాకు పేరు గుర్తులేదు, నేను మూవీ లవర్ కాదు అంతగా, కానీ లాస్ట్ మూవీ నేను విన్న న్యూస్ ఏంటంటే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆపేసుకున్నాడు ఆయన, రష్ అవుతుంది అనేసి. అలాంటి హీరోలు కూడా ఉన్నారమ్మా సభ్య సమాజంలో, అలాంటి హీరోలు కూడా ఉన్నారు. ఓకే, అన్ఫార్చునేట్లీ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది ఏం జరిగిందంటే, భార్య భర్త 2 పిల్లలు కలిసి థియేటర్లోకి ఎంటర్ అయ్యగానే గేట్లు 2 బార్న ఓపెన్ అయిపోయి సడన్గా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేసి బౌన్సర్లు అందులోంచి దూకి చెల్ల చెదురు చేస్తామైంది క్రౌడ్ని. భార్య కొడుకు ఒక సైడ్కి అయిపోయారు, భర్త ఒక పాప కూతురు ఒక సైడ్కి అయిపోయారు. ఈ భార్యని ఆ కొడుకుని ఆ క్రౌడ్ ఇట్లా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. ఆ క్రమంలో తొక్కిసలాటలో అక్కడికక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ బాబు ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారంటున్నారు, చాలా ఐసీయూ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారంటున్నారు. అది జరిగింది. మరి ఆ చనిపోయిన తల్లి ఒక వీరాభిమానికి తల్లి, చనిపోయిన తల్లి ఒక అల్లు అర్జున్ వీరాభిమానికి తల్లి. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఉంటాడా ఉండడా అన్నది కన్ఫ్యూజన్, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఉండాలనే మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈ మహిళ 39 సంవత్సరాలమ్మా, అంటే 40 వేసుకోండి మీరు, ఇంకొక 40 ఏళ్ళు గ్యారంటీగా బతికేది ఈమె. ఈ మహిళకి ఏం బాధ్యతలు ఉన్నాయి అంటే, కొడుకుని పెంచాలి, కొడుకుని జాగ్రత్తగా చదివిపియాలి, కూతుర్ని జాగ్రత్త చదివిపియాలి, పెంచి కూతుర్ని ఒక మంచి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి, కొడుకుని చదివిపించి ఒక మంచి సిటిజన్ లాగా తయారు చేసి కొడుకు కూడా మంచి ఒక పెళ్లి సంబంధం చేయాలి. ఈ కొడుకుని ఆ కూతుర్ని ఇద్దరిని చక్కగా పెంచి ఒక స్టేజ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత చనిపోయిన రేవతి పైన ఉండేది. ఇప్పుడు ఆ బాధ్యత, తల్లి బాధ్యత తండ్రి ఏనాటికి తీసుకోలేడు. తల్లి కర్తవ్యము, తల్లి బాధ్యత తండ్రి నిర్వహిస్తాం అన్నది చాలా చాలా సినిమాల్లో చూపిస్తారు, కానీ నిజ జీవితంలో అది చాలా కష్టమైన పని. సార్, ఇంతసేపు మీరు చెప్పింది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక అభిమానికి, ఒక ఫ్యాన్కి వాళ్ళ హద్దు అదుపులు ఉంటాయి అని అన్నారు కదా. ఎలాంటి విషయాలలో హద్దు అదుపులు మెయింటైన్ చేస్తే ఇలాంటి పరిస్థితులకు మళ్ళీ దారి చేయకుండా ఉంటుంది? నేను అనేది ఏంటంటే, ఫ్యాన్ అంటే దాని అర్థం తెలుగులో ఒక అభిమాని. అభిమాని ఆ స్క్రీన్ మీద ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన పాటలు, ఆయన జోకులు ఎంజాయ్ చేసే వరకే పెట్టుకోవాలి, కానీ ఆ అభిమాని గురించి ఏ స్టేజ్కైనా వెళ్ళిపోయే పరిస్థితిలో ఏ ఫ్యాన్ ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ మనం అది ఈ మధ్యకాలంలో చూడట్లేదు. ఎప్పటి నుంచో వస్తుంది ఫ్యాన్ కాన్సెప్ట్ అన్నది, బట్ ఇప్పుడు జరిగింది మాత్రం చాలా దారుణమైన ఇన్సిడెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.